ఎలాంటి వారినైనా కానీ వాడి యొక్క కుయుక్తులతోటి, వాడి యొక్క తంత్రాలతోటి పవిత్రత నుండి, సరళత నుండి, పరిశుద్ధత నుండి తొలగించి దేవునికి దూరం చేయటంలో వాడు చాలా గొప్పవాడండి. అందుకే వాడు చాలా ప్రమాదకరం. దేవుడికి మనకి మధ్యలో తెలియకుండానే, మనకు తెలియకుండానే ఎన్నో గోడలు కట్టేసి ఆయనకి మనకి మధ్యలో ఒక ఎడబాటుని క్రియేట్ చేయటంలో వాడికి వాడే సాటి. కనుక మనం ఎప్పుడు కూడా బుద్ధి కలిగి, నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండాలి, ప్రార్థనలు ఎక్కువగా ఉండాలి. మరి ముఖ్యంగా దేవుడు ఒక మాట చెబితే ఆ మాట ఏ మాత్రం ఆలోచించకుండా, మన యొక్క సొంత జ్ఞానాన్ని అక్కడ పెట్టకుండా మనం చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఆయనకు లోబడి మనం ఉండాలి. ఆయనకు లోబడినప్పుడు నీ ప్రవర్తన అంతటి మీద అధికారాన్ని దేవుడికి నువ్వు ఇచ్చినప్పుడు, ఒకవేళ నీ ప్రవర్తన అంతటి మీద అధికారాన్ని దేవుడికి నువ్వు ఇచ్చినట్లయితే, దేవుని మాటకు నువ్వు లోబడినట్లయితే, దేవుడు చెప్పే ప్రతి పని నువ్వు ప్రాణం పోయినా పర్వాలేదని నువ్వు నిలబడి చేసినట్లయితే, ప్రియులారా, అదిగో సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కేస్తా అన్నాడు.